brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కృష్ణా జలాల్లో నీటి వాడకంపై టెలిమెట్రీ నిఘాకు అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. ఖచ్చితమైన వివరాలు ఉండాల్సిందేనని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అందని నిధులపై సాయంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎండాకాలం దృష్ట్యా రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రాబోయే 3 నెలల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తాగునీటికి, సాగునీటికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమన్నారు. అయితే టెలిమెట్రీ విధానం అమల్లోకి అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అవసరమైన నిధులన్నీ ముందుగా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే టెలిమెట్రీ అమలుకి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సాధారణంగా భూగర్భ జలాల పర్యవేక్షణకు టెలిమెట్రీ విధానం ఉపయోగిస్తారు. రిమోట్ ప్లాంట్ల దగ్గర ఖచ్చితమైన కొలతలు, ఏ స్థాయిలో నీళ్లు ఉన్నాయి, ఎంత మొత్తంలో నీళ్లు విడుదలవుతున్నాయి, అవసరమైతే ఈ సిస్టంతో నీటి విడుదలకు బ్రేక్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితమైన నిఘాతో అన్ని వివరాలు తెలుస్తాయన్నమాట. ఈ విషయంలో కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలు చిరసగం పెంచాలన్న తెలంగాణ డిమాండ్ను చాలా రోజులుగా ఏపీ తోసిపుచ్చుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 66:34 దామాషాలోనే నీటి కేటాయింపులు, వినియోగం కొనసాగించాలంటోంది. పైగా తమ వాటా తమ వాడుకుంటే టెలిమెట్రీలు ఎందుకని గతంలోనే ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. లేటెస్ట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టెలిమెట్రీ విధానాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తిగా మారింది.